హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్రాప్స్ ద నాలెడ్జ్. మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా ఏం తెలుసుకోబోతున్నామంటే మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు మనకు ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. నోటిఫికేషన్ నెంబర్ 03/2024 మనకు రీసెంట్గా ఏదైతే సెప్టెంబర్ 11, 2024న ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగిందండి. దీంట్లో మనకు దాదాపు 1284 వేకెన్సీస్ అనేవి ఉండడం జరిగింది. మరి యొక్క నోటిఫికేషన్ గురించి ఒకసారి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఒకసారి చూసుకున్నట్టయితే ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించిన వేకెన్సీస్ అనేవి మనకు డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ మరియు లేదంటే డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, దీంట్లో మనకు 1088 వేకెన్సీస్ అనేవి ఉండడం జరిగిందండి. దీనికి సంబంధించిన మనకు స్కేల్ ఆఫ్ పే, దీనికి జీతం ఎంత ఉంటుందంటే 32,810 నుంచి 96,890 వరకు శాలరీ అనేది ఉండడం జరుగుతుంది. అదేవిధంగా మనకు తెలంగాణ వైద్య విద్యా పరిషత్లో 183 పోస్టులు అనేది వేకెన్సీ ఉండడం జరిగిందండి. దీనికి సంబంధించిన శాలరీస్ అనేది మనకు 32,810 నుంచి 96,890 వరకు ఉండడం జరుగుతుంది. అదేవిధంగా ఎంఎన్జే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ అండ్ రీజనల్ క్యాన్సర్ సెంటర్లో 13 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి సంబంధించిన మనకు పే స్కేల్ ఎంత ఉన్నదంటే 31,040 నుంచి 92,050 వరకు ఈ యొక్క శాలరీస్ అనేది ఉండడం జరుగుతుంది. మొత్తం కలిపి కూడా మనకు ఈ యొక్క 3 డిపార్ట్మెంట్లో దాదాపు 1284 వేకెన్సీస్ అనేవి ఉండడం జరిగింది. మరి యొక్క పోస్ట్ వివరాలు చూసుకున్నట్టయితే దానికి సంబంధించిన ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క పోస్టులు ఏంటి అంటే మనకు ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 పోస్టులు. మరి దీనికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏ విధంగా ఉండాలి అనే దాని గురించి మనం ఒకసారి చూసుకున్నట్టయితే మనకు మస్ట్ పోజెస్ ఎనీ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ క్వాలిఫికేషన్. దీంట్లో ఏదైనా ఒక క్వాలిఫికేషన్ అనేది తప్పకుండా ఉండాలి. ఏదైతే ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 పోస్ట్కి ఈ యొక్క క్వాలిఫికేషన్లో ఏదైనా ఒకటి ఉండాలనేది ఒకసారి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఒకసారి చూసుకుందాం. మనము సర్టిఫికేట్ ఇన్ ల్యాబొరేటరీ టెక్నీషియన్ కోర్స్ అని ఉండాలి, లేదంటే ఎంఎల్టీ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ కోర్స్ వొకేషనల్, లేదంటే ఇంటర్మీడియట్లో ఎంఎల్టీ వొకేషనల్ అన్న చేసి ఉండాలి విత్ 1 year క్లినికల్ ట్రైనింగ్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ అని ఉండాలి. అంటే దీంట్లో ఏదన్నా ఒకటి ABCDEFGHIJKL దీంట్లో ఏదైతే మనకు అవన్నీ ఇచ్చినారో దాంట్లో ఏదన్నా ఒకటి ఉండాలి. మళ్ళీ నెక్స్ట్ సి చూసుకున్నట్టయితే డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ DMLT కోర్స్ చేసిన విద్యార్థులైనా దీనికి అప్లై చేసుకోవచ్చు. లేదంటే బీఎస్సీ MLT కానీ లేకపోతే MSc MLT చేసిన విద్యార్థులైనా ఆ క్యాండిడేట్స్ అయినా దీనికి అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ క్లినికల్ ప్యాథాలజీ టెక్నీషియన్ కోర్స్ చేసిన వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. అది కాకపోయినా బ్యాచిలర్ ఇన్ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ BMLT చేసిన విద్యార్థులైనా అప్లై చేసుకోవచ్చు. అది కాకపోయినా మనకు పీజీ డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ లేదంటే పీజీ డిప్లొమా ఇన్ క్లినికల్ బయోకెమిస్ట్రీ చేసిన వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. అది కూడా కాకుండా మనకు BSc మైక్రోబయాలజీ MSc మైక్రోబయాలజీ చేసిన వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. అంటే డిగ్రీలో మనకు BSc మైక్రోబయాలజీ చేసిన వాళ్ళైనా, అంటే సపోజ్ మనకు మైక్రోబయాలజీ అని ఒక సబ్జెక్ట్ ఉంటుంది కదండి, MZC, అట్లా మనకు ఒక సబ్జెక్ట్ ఉన్న వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. లేదంటే MSc మైక్రోబయాలజీ చేసిన విద్యార్థులైనా అప్లై చేసుకోవచ్చు. అవి కాకుండా కూడా MSc ఇన్ మెడికల్ బయోకెమిస్ట్రీ చేసిన వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. మెడికల్ ఇన్ క్లినికల్ మైక్రోబయాలజీ చేసిన వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. ఇవి కాకుండా కూడా మనకు MSc ఇన్ బయోకెమిస్ట్రీ చేసిన వాళ్ళైనా కూడా అప్లై చేసుకోవచ్చు. దీంట్లో అంటే మనకు ఫస్ట్ వన్లో దీంట్లో ఏదన్నా ఒకటి మనకు ఒక క్వాలిఫికేషన్ అనేది తప్పకుండా ఉండాలండి. అదేవిధంగా సెకండ్ క్వాలిఫికేషన్ అంటే మస్ట్ బి రిజిస్టర్డ్ విత్ తెలంగాణ పారామెడికల్ బోర్డు. అంటే దీనిలో చేసిన విద్యార్థులు తెలంగాణ పారామెడికల్ బోర్డులో రిజిస్టర్ అయి ఉంటే బాగుంటుందని ఈ యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా. మీకు దీనికి సంబంధించిన క్లియర్ కట్గా నేను ఏదైతే మనకు నోటిఫికేషన్ ఉందో మన డిస్క్రిప్షన్లో పెడతానండి, దాన్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా మనము దీనికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుందంటే అప్లికెంట్స్ విల్ బి సెలెక్టెడ్ బేస్డ్ ఆన్ 100 points అంటే 100 points మీద దీనికి ఒక సెలక్షన్ ప్రొసీజర్ ఉంటుందండి. దాంట్లో 80 points అనేది మనకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహించి 80 points అంటే దాంట్లో వచ్చిన మార్క్స్కి 80 points అనేది కలపడం జరుగుతుంది. అదేవిధంగా 20 points అంటే 100లో 80 పోతే 20 ఉంటాయి కదండి, ఆ 20 points ఏంటంటే ఎవరైనా వాళ్ళు అంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉంటారు కదండి, ఇక్కడ చూడండి 20 points విల్ బి అవార్డెడ్ ఫర్ ద సర్వీస్ ఇన్ స్టేట్ గవర్నమెంట్ హాస్పిటల్స్ లేదంటే ఇన్స్టిట్యూషన్స్ లేదంటే ప్రోగ్రామ్స్ ఆన్ కాంట్రాక్ట్ లేదంటే అవుట్ సోర్స్ బేస్డ్. ఎవరైతే క్యాండిడేట్స్ మనకు కాంట్రాక్ట్ కానీ లేదంటే అవుట్ సోర్స్ బేసిస్లో కానీ గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ ఇతర ఇన్స్టిట్యూషన్లు చేసిన వాళ్ళు ఈ యొక్క 20 points పొందవచ్చు. అంటే అది 80
ఇది 20, ఈ రెండు కలిపి 100 పాయింట్స్కి ఈ యొక్క సెలక్షన్ ప్రొసీజర్ అనేది నిర్వహిస్తారండి. అయితే ఈ యొక్క కంప్యూటర్ బేస్డ్ సంబంధించిన కూడా ఎటువంటి సిలబస్ అడుగుతారనేది కూడా మనం డిస్క్రిప్షన్లో పెడతాం, అది కూడా మీరు చూసుకోవచ్చు. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్టయితే దీనికి అప్లై చేయడానికి అంటే ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేయడానికి ఏజ్ క్రైటీరియా కూడా ఏ విధంగా ఉన్నదంటే మనకు మినిమం 18 ఇయర్స్ ఉండాలి, మినిమం 18 ఇయర్స్ ఉండాలి. అదేవిధంగా 46 మ్యాక్సిమం ఇయర్స్ అంటే 46 ఇయర్స్ లోపు ఉండాలి, లేదంటే 18 ఇయర్స్ పైన ఉండాలి. ఇది ఒకసారి గమనించుకోవాలి. ఒకవేళ మీరు 46 ఇయర్స్ దాటినట్టయితే మీకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఎట్లున్నదంటే ఒకవేళ స్టేట్ గవర్నమెంట్ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఒకవేళ టీఎస్ఆర్టీసీలో చేసిన వాళ్ళైనా ఈ యొక్క ఏజ్ క్రైటీరియా ఒకవేళ 46 ఇయర్స్ దాటిన వాళ్ళైతే ఆ యొక్క ఏజ్ క్రైటీరియా దాటితే ఏజ్ రిలాక్సేషన్ వాళ్ళకు టీఎస్ అంటే తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే టీఎస్ఆర్టీసీ కార్పొరేషన్ మున్సిపాలిటీస్లో వాళ్ళకైతే 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అదేవిధంగా ఎక్స్ సర్వీసెస్ మెన్ వాళ్ళకు 3 ఇయర్స్ ఉన్నది, ఎన్సీసీ వాళ్ళకి వచ్చేసి 3 ఇయర్స్ ఉన్నది, ఎస్సీ ఎస్టీ బీసీ మరియు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వచ్చేసి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అదేవిధంగా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి వచ్చేసి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉండడం జరిగింది. అంటే 40 ఇయర్స్ ఏజ్ దాటితేనే ఇది ఏజ్ రిలాక్సేషన్ అనేది, అంతలోపు అంటే అప్లై చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. నెక్స్ట్ చూసుకున్నట్టయితే అప్లికేషన్ ఫీ చూసుకున్నట్టుగా మనము అప్లికేషన్ ఫీ ఈ యొక్క అప్లికేషన్ చేసుకున్న విద్యార్థులకి అప్లికేషన్ ఫీ ఏ విధంగా ఉన్నదంటే ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఫీ అనేది మనకు 500 వరకు ఉండడం జరిగింది. ఈ యొక్క 500 అనేది చూడండి మనకు ఇక్కడ ఇది ఎగ్జామినేషన్ ఫీ, ఈ 500 అనేది ఎగ్జామినేషన్ ఫీ. దెర్ ఈజ్ నో ఫీ ఎగ్జామ్షన్ అండర్ దిస్ కేటగిరీ. 500 అనేది ప్రతి ఒక్కరు కూడా కట్టాల్సి ఉంటుంది. అదేవిధంగా ప్రాసెసింగ్ ఫీ చూసుకున్నట్లయితే ద అప్లికేషన్ మస్ట్ పే 200 రూపీస్ టువర్డ్ ప్రాసెసింగ్ ఫీ అని ఉంది కదండి. ఈ యొక్క ప్రాసెసింగ్ ఫీ అనేది మనకు 200 పే చేయాల్సి ఉంటుంది. దీనికి మాత్రం కొంతమందికి మాత్రం ఎగ్జామ్షన్ ఉన్నదండి. ఎస్సీ ఎస్టీ బీసీ మరియు ఈడబ్ల్యూఎస్ మరియు పిహెచ్ ఎక్స్ సర్వీసెస్ మెన్ వాళ్ళకి 200 రూపీస్ అనేది ఎగ్జామ్షన్ అనేది ఉండడం జరిగింది. అదేవిధంగా అన్ఎంప్లాయిడ్ అప్లికెంట్స్ ఇన్ ద ఏజ్ గ్రూప్ ఆఫ్ 18 ఇయర్స్ నుంచి 46 ఇయర్స్ వరకు ఎవరైతే అన్ఎంప్లాయిడ్ అప్లికెంట్స్ ఉన్నారో వాళ్ళకు కూడా ఈ యొక్క ప్రాసెసింగ్ ఫీ నుంచి ఎగ్జామ్షన్ అనేది ఉండడం జరిగింది. మిగతా వాళ్ళు 500 రూపీస్ అనేది తప్పకుండా పే చేయాలి, అది మీరు గమనించుకోవాలి. అదేవిధంగా మనము ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెసర్ ఏ విధంగా ఉన్నది ఒకసారి చూసుకున్నట్టయితే మనకు ఏ విధంగా ఉన్నది చూసుకున్నట్టయితే మనకు MHSSRB అంటే మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత మనము ఏం చేయాలి, ద అప్లికేషన్ షుడ్ అప్లోడ్ ఆల్ రిక్వైర్డ్ సర్టిఫికేట్స్ అంటే ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్ని కూడా మనం స్కాన్ చేసేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా అప్లికేషన్ వన్ సబ్మిటెడ్ ఆన్లైన్ షెల్ బి ఫైనల్. మీరు ఏదైతే అప్లికేషన్ మీరు ఫైనల్ అంటే సబ్మిట్ చేస్తారో అది ఫైనల్ అని మీరు గమనించుకోవాలి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే అపాన్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ ఫామ్ రిఫరెన్స్ ఐడి నెంబర్ అంటే రిఫరెన్స్ ఐడి నెంబర్ అనేది మనకు జనరేట్ అవుతుంది, అది తప్పకుండా మీరు నోట్ డౌన్ చేసుకోవాలి. అదేవిధంగా అప్లికెంట్ మస్ట్ కంపల్సరీ ఫిల్ అప్ ఆల్ రిలవెంట్ కాలమ్స్ ఆఫ్ ది అప్లికేషన్ ఫామ్ కేర్ఫుల్లీ అంటే మీరు అప్లికేషన్ ఫామ్ ఏదైతే ఫిల్ చేస్తున్నారు కదండి దానికి సంబంధించిన అన్ని కూడా క్లారిటీగా మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది, అదొకసారి మీరు గమనించుకోవాలి. అదేవిధంగా ఇన్కంప్లీట్ ఆర్ ఇన్కరెక్ట్ అప్లికెంట్ ఫామ్ ఇన్కరెక్ట్ అప్లికేషన్ ఫామ్ విల్ బి రిజెక్టెడ్. ఒకవేళ మీరు అప్లై చేసేటప్పుడు ఏవైతే దానిలో మ్యాండేటరీ కాలమ్స్ మీరు ఫిల్ చేయకపోతే ఆ యొక్క అప్లికేషన్ అనేది మీకు రిజెక్ట్ చేయడం జరుగుతుంది, అదొక్కసారి మీరు గమనించుకొని ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా దీనికి సంబంధించిన కూడా మనకి ఇంపార్టెంట్ డేట్స్ ఏమేమి ఉన్నాయి అంటే ఒక వెబ్సైట్ చూసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వెబ్సైట్ చూసుకున్న తర్వాత ఇంపార్టెంట్ డేట్స్ కూడా ఏమేమి ఉన్నాయి కూడా మీరు చూసుకోవాలి. ఈ ఒకసారి చూడండి మనకు ఇక్కడ మనకు MHSRB అంటే మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ .telanggana.gov.in అంటే MHSRB.telanggana.gov.in అనే వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత మీకు అక్కడ ఏదైతే నోటిఫికేషన్ అని ఉంటుంది కదండి ఆ యొక్క నోటిఫికేషన్ క్లిక్ చేస్తే ఫుల్ నోటిఫికేషన్ అనేది మీకు డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ కూడా మీరు తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఈ యొక్క ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 పోస్ట్కి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ మనకి ఎప్పుడు ఓపెన్ అవుతున్నది 21 సెప్టెంబర్ 2024న ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ అనేది మనకు ఓపెన్ అవడం జరుగుతుందండి. దానికి సంబంధించిన లాస్ట్ డేట్ ఎప్పుడు ఉన్నది మనకు 5th అక్టోబర్ 2024న లాస్ట్ డేట్ అనేది ఉన్నది. అది కూడా మనకు 5 PM వరకే అంటే 5 గంటల లోపు మాత్రమే మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది, అదొకసారి మీరు గమనించుకోవాలి. అదేవిధంగా అప్లికెంట్స్ కెన్ ఎడిట్ దేర్ అప్లికేషన్ బిట్వీన్ 10 AM to అంటే ఇక్కడ చూడండి మనకు ఎవరైతే క్యాండిడేట్స్ మనకు ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకున్న తర్వాత ఏమైనా తప్పులు కానీ చేస్తే అంటే మిస్టేక్స్ చేస్తే అప్పుడు మీరు ఏం చేయొచ్చు, ఎడిట్ ఆప్షన్ ఎప్పుడు వస్తుంది మనకు 7th అక్టోబర్ 2024 మనకు 7th అక్టోబర్ 2024 నుంచి 8th అక్టోబర్ అంటే ఆ రోజు 7th రోజు మనకు 10 AM స్టార్ట్ అయ్యి మనకు 8th అక్టోబర్ 2024న 5 PM వరకు ఉండడం జరుగుతుంది. ఇది ఒక్కసారి మీరు గమనించుకొని ఒకవేళ మీరు మిస్టేక్స్ చేయమని చెప్తలేమండి, ఒకవేళ మిస్టేక్స్ చేస్తే ఇది ఒకసారి గమనించుకొని మీరు ఎడిట్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది మనకు 10th నవంబర్ 2024న ఈ యొక్క ఎగ్జామ్ అనేది ఉండడం జరుగుతుంది, అదొకసారి
అదొకసారి గమనించుకోవాలి. ఇదంతా అప్లికేషన్ సబ్మిటెడ్ ఆన్లైన్ ఓన్లీ విల్ బి యాక్సెప్టెడ్ అంటే దీనికి సంబంధించిన అప్లికేషన్ అనేది మొత్తం ఆన్లైన్ ప్రాసెస్ ఉన్నదండి. ఏది కూడా మనకు ఆఫ్లైన్లో లేదు, అదొకసారి గమనించుకోవాలి. అందరూ కూడా ఆఫ్లైన్ ఉంది కదా అని మీరు అక్కడ వెబ్సైట్ చూసుకోకుండా అక్కడ వెళ్ళి అప్లై చేస్తారని అది మీరు గమనించుకోవాలి. మొత్తం ఆన్లైన్ ప్రాసెస్ ఉన్నది కాబట్టి మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేయాల్సి ఉంటుంది. అదొకసారి మీరు గమనించుకొని అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మరి అప్లై చేసుకునేటప్పుడు ఎటువంటి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అంటే మనకి ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలనేది కూడా మనం గమనించుకోవాలి. దీంట్లో మనకి ఏమేమి డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఒకటి ఆధార్ కార్డు, ఎస్ఎస్సి మార్క్స్ మెమో, కన్సాలిడేటెడ్ మార్క్స్ మెమో ఆఫ్ ది కన్సర్న్ డిగ్రీ. మీరు ఏదైతే ఇంతకుముందు చెప్పిన ఎలిజిబిలిటీ క్రైటీరియాలో ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన మార్క్స్ మెమో, కన్సాలిడేట్ మార్క్స్ మెమో మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ సర్టిఫికేట్ అంటే ఇప్పుడు నేను చెప్పిన ఎలిజిబిలిటీ క్రైటీరియాలో కొన్ని సర్టిఫికేట్ కోర్సెస్ ఉన్నాయి కదండి, దానికి సంబంధించిన ఏమైనా ఉంటే మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద మెడికల్ బోర్డు ఉంది కదా, పారామెడికల్ బోర్డు తెలంగాణ, దానికి సంబంధించిన ఏదైతే మనకు బోర్డు ఉంది కదండి పారామెడికల్ బోర్డు, దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కూడా మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, మీరు ఏదైనా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఇంతకుముందు చెప్పినా కదండి 100 పాయింట్స్ సెలక్షన్ ప్రొసీజర్లో 80 మార్క్స్ అనేది మనకు సిబిటి అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, 20 పాయింట్స్ అనేది మనకు ఏదైతే సర్వీస్ సర్టిఫికేట్ అంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి 20 పాయింట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించిన ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ మీ దగ్గర ఉన్నట్టయితే అది కూడా అప్లోడ్ చేయండి. అదేవిధంగా స్టడీ సర్టిఫికేట్ సంబంధించిన 1st క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు ఏదైతే స్టడీ సర్టిఫికేట్ ఉన్నదో అది మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దాన్ని బట్టి మీకు లోకల్ స్టేటస్ అనేది మీకు వాళ్ళు ఏమంటారు డిసైడ్ చేయడం జరుగుతుంది. అదొకసారి గమనించుకోవాలి. ఆ తర్వాత ఫర్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ నాట్ స్టడీడ్ ఇన్ ఎనీ స్కూల్, ఒకవేళ మీరు ఏ స్కూల్లో చదవనట్టయితే 7th క్లాస్ అంటే 1st క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు మీరు ఏదైతే బోనఫైడ్ లేనట్టయితే మీరు ఏం చేయొచ్చు అంటే రెసిడెన్స్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఏదైతే మనకు ఎంఆర్ఓ దగ్గర నుంచి తీసుకున్న రెసిడెన్స్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయొచ్చు. అదేవిధంగా కమ్యూనిటీ సర్టిఫికేట్ ఎస్సీ ఎస్టీ బీసీకి సంబంధించిన కమ్యూనిటీ సర్టిఫికేట్ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ బీసీకి సంబంధించిన అయితే నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ కూడా మీరు సబ్మిట్ చేయొచ్చు. అదేవిధంగా ఎవరైనా ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఉంటేనేమో వాళ్ళకి లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. దానికి సంబంధించిన ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. ఇంకెవరైనా స్పోర్ట్స్ క్యాండిడేట్స్ ఉంటే మీరు ఏం చేయొచ్చు అంటే దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ కూడా మీరు అప్లోడ్ చేయొచ్చండి. ఒకవేళ ఎవరైనా క్యాండిడేట్స్ మనకు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉంటే వాళ్ళకి సంబంధించిన సదరం సర్టిఫికేట్ ఉంటుంది. ఈ యొక్క సదరం సర్టిఫికేట్ కూడా మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. అంటే ఓన్లీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ దాని కింద రిజర్వేషన్ ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళు మాత్రం సదరం సర్టిఫికేట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇంతకుముందు చెప్పిన కదండి ఏజ్ రిలాక్సేషన్, ఎవరైతే ఏజ్ రిలాక్సేషన్ ఎక్స్ సర్వీసెస్ మీద పొందుతున్నారో వాళ్ళు మాత్రము సర్వీసెస్ సర్టిఫికేట్ మీరు ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఎన్సీసీ ఇన్స్ట్రక్టర్ అయితేనేమో ఎన్సీసీ ఇన్స్ట్రక్టర్ కింద సర్వీస్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయొచ్చు. అదేవిధంగా దీనికి సంబంధించి అప్లికేషన్ చేసేటప్పుడు మనకు ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అది కూడా జేపీజీ లేదంటే జేపీఈజీ లేదంటే పిఎన్జీ ఫార్మేట్లో ఈ యొక్క ఫోటోగ్రాఫ్ అనేది మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మనకు అప్లికెంట్ సిగ్నేచర్ అంటే మీరు అప్లై చేసేటప్పుడు దానికి సంబంధించిన సిగ్నేచర్ అనేది మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అంటే క్యాండిడేట్ సంబంధించిన ఫోటోగ్రాఫ్ దానికి సంబంధించిన సిగ్నేచర్ రెండు కూడా మీరు అప్లై చేసేటప్పుడు ఇది స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే దీనికి సంబంధించిన అప్లికేషన్ ప్రొసీజర్ అనేది కూడా మనము ప్రతిదీ కూడా స్టెప్ బై స్టెప్ నెక్స్ట్ ఏ విధంగా అప్లై చేయాలనేది కూడా నెక్స్ట్ వీడియోస్ చేస్తామండి. దీనికి సంబంధించిన వీడియో కూడా మీ అందరికీ కూడా నచ్చినట్టయితే లైక్, కామెంట్, షేర్ మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.